నీ ప్రయాణం ఏమిటో, నీ గమ్యం ఏమిటో, నీ గురి ఏమిటో, నీ ప్రయాసం ఏమిటో ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. దేవుడితో సహవాసాన్ని మనం కలిగి ఉండాలా. దేవుడితో సహవాసమును కలిగి ఉన్నప్పుడు దేవుడు నువ్వెక్కడ తొట్టిల్లిపోకుండా, జారిపోకుండా నిన్ను పట్టుకునేవాడిగా ఆయన ఉన్నాడు. సౌలు తన జీవితంలో మొట్టమొదటిగా రాజుగా చేశాడు. యెహోవా మాట విను అని అన్నాడు. రెండో మాట మనం చూస్తే సౌలు మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇక్కడ దేవుని చేత అభిషేకించబడ్డాడు. చదువున్నాను. అప్పుడు సమూయేలు తైలపు గుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా సౌలును దేవుడు రాజుగా చేశాడు. రెండోదిగా సౌలును దేవుడు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత మూడవ కోణంలో చూస్తే మొదటి సమూయేలు 10వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు 10:6. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. అలాగే 9 కూడా చదవండి. అతడు సమూయేలు నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించును. అనే వారంతా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనసు వచ్చిందట? రాజయ్యాడు, అభిషేకం పొందుకున్నాడు, కొత్త మనసు దేవుడు ఇచ్చాడు. పాత మనసు అంతా పోయింది. నూతనపరచబడ్డాడు. దేవుని అభిషేకం చేయబడిన తర్వాత దేవునికి ఇష్టమైన వ్యక్తిగా సౌలు దాంట్లో ప్రారంభించాడు. కొత్త మనసు దేవుడు ఇచ్చాడు. అయితే ఎంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దేవుడి చిత్తములో ఎంతవరకు ఉన్నాడు? రాజయ్యాడు, అభిషేకించబడ్డాడు, కొత్త మనసు పొందుకున్నాడు. ఇప్పుడు దేవుడి చిత్తమును తృణీకరించినందువలన సౌలు పతనం అవడానికి కారకుడయ్యాడు. వాక్యంలో చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూద్దాము. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. 13:8-9. ఎల్లారు రాకపోటీ జరుగుతారు ఎదురండి చదిరిపోటీ చూచి దాని బదులను సమాధాన బదులను నా ఎదురు తీసుకుని రమ్మని చెప్పి దహన బలులు అర్పించను. అతను దహన బలు అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనికి కలుసుకొని అతనికి వందనము చేయుటకు బయలుదేరగా సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయుల మిక్మసులో కూడి ఉన్నట్టు నేను చూచితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పండి కూడా ప్రభు నామాన్ని మహిమ చెల్లిద్దాం. రాజులు మనకెవ్వరు లేదు, మనకెవ్వరు లేదు, రాజులు శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా
హల్లెలూయా చెప్దాం. మేము ఉదయాన్నే 4 గంటలు లెగిసిపోయి 6 వరకు ప్రేర్ చేసుకుని పాస్టర్ గారి ఒక ప్రార్థనకి వెళ్ళాం. మాకు సిస్టమ్ ఎలా ఉంటుందంటే నెల్లిమర్ల గొడవల మండల పాస్టర్స్ ఫెలోషిప్ కి ప్రెసిడెంట్ గా వారిని ఎలక్ట్ చేశారు. ఒక 3 నెలలు అవుతుంది. ప్రతి సోమవారం కూడా మాకు ప్రేయర్ ఉంటుంది. అంటే నెలలో మొదటి సోమవారం 10:30 నుండి 1:30 వరకు లంచ్ ఉంటుంది. ఇలాగా సహవాసకుడు జరుగుతుంది. మిగతా 3 సోమవారాలు కూడా ఉదయం 6 నుండి 9 వరకు కూడా ఏముంటుందండి ప్రార్థన, ఓన్లీ ప్రేయర్. వాక్యం కానీ ఆరాధన కానీ ఏముండదు. రాష్ట్రం కొరకు, దేశం కొరకు, సేవ కొరకు, ఫెలోషిప్ కొరకు, ప్రతి మినిస్ట్రీస్ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన చూసుకొని మళ్ళా అక్కడి నుండి మా నెల్లిమర్ల వచ్చి నెల్లిమర్ల నుండి రావడం జరిగింది. ఎందుకంటే దేవుని పరిచర్యలో ఉన్న మనము పరుగులు పెట్టాలి. ఏం చేయాలండి? పరుగులు పెట్టాలి. పరుగులు పెట్టాలి. ఇక్కడ 12 అయిపోతున్నాయి, ఇంకా సేవకులు వస్తూనే ఉన్నారు. ఇందాక జాషువా గారు మాట్లాడుతున్నారు, మీరు చాలా మంది రిసిప్ట్లు రాసిస్తున్నారు, ప్రార్థన రిక్వెస్ట్, ప్రేయర్ రిక్వెస్ట్ మంచిదే, కానీ అవి ఎంతవరకు 11:30. పరుగు పెట్టారు. నెలకొకసారి ఫెలోషిప్ సహవాసం అంటే మనమందరం కూడా ఎన్ని పనులున్నా ఆ డేట్ బ్లాక్ చేసుకొని మనం పరుగులు ఎక్కాలి, ప్రయాసపడాలా దేవుని కొరకు, ఆయన రాజ్యం కొరకు, పరిచర్య కొరకు. గమనించండి, వాక్యం రాశారు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని లోకంలో ఎవ్వరికి లేని వాక్యం ఇచ్చాడు. సౌలునేమో దేవుడు ఎన్నిక లేని వాడిని తీసుకెళ్లి ఏం చేశాడంటే రాజు చేసి అభిషేకించి కొత్త మనసు ఇస్తే వాటన్నింటినీ విడిచిపెట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేయడం ప్రారంభించాడు. దైవజనుడైన సమూయేలు గారు వచ్చేసరికి ఏం చేశాడట? దహన బలులు, సమాధాన బలులు అన్ని కూడా అర్పించి విగ్రహారాధన చేయడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఏమనంటే, ఎందుకు సౌలు నువ్వు చేస్తున్న పని ఏమిటి అని అడిగితే రావడం ఆస్కర్ రావడం. విశ్వాసం కూడా అలాంటి అనుభవం అనుకోండి. టైగర్ వచ్చేసరికి లేట్ అయిపోతే వర్షం పడిపోతుందని మేము ప్రారంభించేసామండి. అవకాశం ఇస్తే ముగ్గురు కూడా వాళ్ళే చేసేస్తారు. సేవకుడంటే ఏదవాడు, సేవకుడంటే నాయకుడు, సేవకుడంటే దేవుని ప్రతినిధి, సేవకుడంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు. ఆయన సామాన్య వ్యక్తి కాదు, దేవుని చేత పిలువబడిన వాడు దైవజనుడు. నమ్మిన వాళ్ళంతా గట్టి దేవుని స్తోత్రం చెల్లించాలి. దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన విగ్రహారాధన సౌలు చేయడం ప్రారంభించాడు. ఎందుకు చేశాడంటే, మీరు 11వ అధ్యాయము ఆ పైన మీరు చూసినట్లయితే 5, 6, 7 వచనాలు చూస్తే చదవడానికి సమయం లేదు, కానీ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు వారి సైన్యమును, వారి రథములను, వారి బలమును, వారి సైనికులను, వారి దగ్గర ఉన్న ఆయుధాలను చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి భయము ఎంత అంత కాదు. అంతవరకు శత్రువుకి యుద్ధం చేయాలంటే దైవజనుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన రిప్లైని బట్టి, అయ్యా సౌలు గారు ఈ రోజు మీరు యుద్ధం ప్రకటించండి అంటే, ఎప్పుడైతే దైవజనుడు మాట అంటే దేవుని మాట, దైవజనుడు అంటే దేవుని ప్రతినిధి, దైవజనుడు అంటే దేవుని ప్రవక్త, ఆయన మాటలు శిరసాధించిన సౌలు తన జీవితంలో అనేక విజయాలు చూచాడు. ఇప్పుడు దేవుని పక్కన పెట్టేశారు. సేవకుడు, మీరు గమనించండి, సేవకుడు పక్కన పెట్టేశారు. సంఘం ఎప్పుడు కూడా దేవుడితో సహవాసం ఉండాలా, దైవజనుడితో సహవాసం ఉండాలా. సేవకుడు విశ్వాసులు దేవునితోని, సేవకుడితోని, సంఘముతోని, ఈ 3 సహవాసములు ఎవరిలో ఉండవో వారు ఆత్మీకముగా కృషించిపోతారు, ఆత్మీకంగా అనగారిపోతారు, ఆత్మీకంగా ఏమైపోతారండి? అభివృద్ధి పొందుకోరు. ఆఖరికి ఏం చేస్తారంటే శాంతి మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు కూడా సంఘాలు మనము చూస్తూ ఉన్నాం. దైవజనులారా, దేవుని చిత్తము ఎరిగి మనం ప్రయత్నం చేయాలా. శత్రువుడు ఎప్పుడైతే సౌలు మీదకి వచ్చాడో, ఇశ్రాయేలు మీదకి వచ్చాడు, గమనించండి, అంతవరకు దేవుడికి ప్రయాణించిన సౌలు జీవితంలో ఎప్పుడైతే దేవతలకు, విగ్రహాలకు ప్రత్యేకత ప్రారంభించాడో సౌలు పతనం అయిపోవడం కారణమైంది. ఇశ్రాయేలు ప్రజలందరూ చెదరైపోతున్నారు. గుహల్లోనికి, మెట్టల్లోనికి, పెద్ద పెద్ద ఎత్తైన స్థలములోనికి, ఎక్కడ దాక్కోవడానికి అవకాశం ఉంటే ప్రాణ రక్షణ కొరకు ఎదురించి రంగు గురించి యుద్ధం చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి? భయముతో, వణుకుతో పరుగులు పెట్టడం ప్రారంభించారు. గమనించండి, మన
మనము దేవుని మాట వినకపోతే శత్రువుడు దేవుడు లేపుతాడు అప్పుడు చెప్తాడు. ఎవడైతే నీకు ముళ్ళులా ఉంటాడో అది దేవుడు లేపుతాడు ఖచ్చితంగా. నువ్వు దేవుని మాట వినాలి, దేవుని చిత్తానికి లోబడాలి. గమనించండి, సౌలు తన జీవితంలో చిత్తమును ప్రక్కన పెట్టినందువలన, దేవునికి అయిష్టమైన క్రియ చేసినందువలన మొట్టమొదటి ఫెయిల్యూర్, విగ్రహారాధన చేశాడు. శత్రువు చేతులకి భయపడి పరుగు తీయడం ప్రారంభించాడు. రెండో మాట మనం చూసుకున్న